హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు తెలుగు టైటన్స్ వర్సెస్ బెంగళూరు బుల్స్ మధ్య మ్యాచ్ అనేది జరుగుతుంది. అండ్ బెంగళూరు బుల్స్ పర్ఫార్మెన్స్ కూడా ఆన్ అండ్ ఆఫ్గానే ఉంది. అండ్ తెలుగు టైటన్స్ ఈ సీజన్లో రెండో విజయాన్ని నమోదు చేసుకుంటుందా లేదా, విజయాన్ని నమోదు చేసుకోవాలంటే ఏ విధమైన ప్లాన్స్తో రావాలి, ఏ విధంగా గేమ్ ప్లే ఆడాలనేది మనం ఇవాళ వీడియోలో అయితే తెలుసుకుందాం. ఫ్రెండ్స్, మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం కనుక విజిట్ చేస్తున్నట్టయితే కింద కనపడుతున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ ఉంది క్లిక్ చేసి పక్కన వచ్చిన బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. మేము ఎటువంటి వీడియోస్ పెట్టిన మీకు ఏదో నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. మరి ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ స్టార్ట్ ది అవర్ ఎపిసోడ్. అండ్ ముందుగా చూసుకున్నట్టయితే ఇరు జట్ల డిఫెన్స్ చూసుకున్నట్టయితే ఇప్పుడు ప్రజెంట్ అయితే సమానంగానే కనిపిస్తుంది. సౌరవ్ నందల్ అండ్ సుర్జిత్ లాంటి ఎక్స్పీరియన్స్ ప్లేయర్స్ ఉన్నా కూడా మనకి ఈ పర్టికులర్ మూమెంట్స్ అంటే వాళ్ళు విజయ అవకాశాలు చూసినా, వాళ్ళ స్ట్రెంగ్త్ అండ్ వీక్నెస్ చూసినా కూడా మనకి సమానంగానే కనిపిస్తున్నాయి. అండ్ రైడింగ్లో చూసుకున్నట్టయితే కొంచెం ఎడ్జ్ మనకైతే బెంగళూరు బుల్స్కి అయితే ఉంది. ఎందుకంటే భరత్ హూడా, వికాస్ కండోలా లాంటి ప్లేయర్స్ అయితే కనిపిస్తున్నారు. వాళ్ళు కూడా పెద్ద పర్ఫార్మెన్స్ అయితే చేయట్లేదు. ఇక్కడ తెలుగు టైటన్స్ చూసుకున్నట్టయితే లాస్ట్ మ్యాచ్లో అద్భుతమైన పర్ఫార్మెన్స్ ఇచ్చాడు రైడింగ్లో కూడా. అండ్ యాజ్ యూజువల్గా మనకి పవన్ శర్వత్ సూపర్ 10 అయితే సాధిస్తాడు. అండ్ అతనికి సపోర్ట్గా మనకి ప్రఫుల్ జవారీ లాంటి ప్లేయర్ దొరికాడు కాబట్టి లాస్ట్ మ్యాచ్లో ఏ విధంగా పర్ఫార్మెన్స్ ఇచ్చాడో ఆ విధంగానే పర్ఫార్మెన్స్ ఇవ్వాలి ఈ మ్యాచ్లో కూడా. అండ్ డిఫెన్స్లో ఏ విధమైన పర్ఫార్మెన్స్ ఇచ్చారు అండ్ ఈ మ్యాచ్లో కూడా అదే విధంగా పర్ఫార్మెన్స్ ఇస్తే కనుక బెంగళూరు బుల్స్ టీమ్ని మనం ఈజీగా ఓడించవచ్చు. అండ్ ప్రస్తుతం చూసుకున్నట్టయితే వాళ్ళ రైడింగ్ కూడా పెద్ద పర్ఫార్మెన్స్ అయితే ఇవ్వట్లేదు. వాళ్ళు కూడా మనకి ఆన్ అండ్ ఆఫ్గానే పర్ఫార్మెన్స్ ఇస్తున్నారు. అండ్ తెలుగు టైటన్స్ అయితే లాస్ట్ మ్యాచ్లో పుంజుకున్నారు. అదే ఊపుని ఈ మ్యాచ్లో కూడా కనబరచాలి. అదే కన్సిస్టెంట్గా ఈసారి విజయాలు సాధించాలి. ఇక్కడ మనం భరత్ హుడాని అండ్ వికాస్ కండాలని ఖచ్చితంగా టార్గెట్ పెట్టాలి. అండ్ మనకి సీనియర్ ప్లేయర్ అయినా మనకి సందీప్ దుల్ మనకి డిఫెన్స్లో ఖచ్చితంగా ఉండాలి. అతను ఉంటే కనుక లాస్ట్ మ్యాచ్లో ఏ విధమైన పర్ఫార్మెన్స్ ఇచ్చాడు అదేవిధంగా మనకి మరొకసారి పర్ఫార్మెన్స్ ఇచ్చే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. అండ్ అవతల పక్క మనం సుర్జిత్ నుండి కొంచెం జాగ్రత్తగా ఉండాలి. కాకపోతే పవన్ శర్వత్ అయితే ఈజీగా పాయింట్స్ అయితే తీసుకొస్తాడు. అండ్ ఇక్కడ మనం మెయిన్గా టార్గెట్ చేయవలసిన విషయం ఏంటంటే మనకి భరత్ హుడా, వికాస్ కొండల లాంటి ప్లేయర్స్ని ఖచ్చితంగా మనం టార్గెట్ పెట్టాలి. ఈ మ్యాచ్లో మరొకసారి డిఫెన్స్ అనేది ఫైర్ అవ్వాలి మన తెలుగు టైటన్స్ అయితే. అప్పుడే మనం తెలుగు టైటన్స్ అయితే విజయం సాధిస్తుంది బెంగళూరు బుల్స్ మీద. అండ్ ఇక్కడ మనం అజిత్ కావచ్చు, మనకి సందీప్ దుల్ కావచ్చు, వీళ్ళిద్దరూ మరొకసారి ఫైర్ అవుతే కనుక ఖచ్చితంగా తెలుగు టైటన్స్ అయితే గెలుస్తుంది. అండ్ యాజ్ యూజువల్గా మనకు పవన్ శర్వత్ పర్ఫార్మెన్స్ ఇస్తాడు. అండ్ అతనికి మనకి ప్రఫుల్ జవారీ అండ్ సంజీవ్ లాంటి ప్లేయర్ని ఖచ్చితంగా మనకి టాప్ 7లో పెట్టాలి. అతన్ని కనుక పెడితే మరొక మంచి సపోర్ట్ అనేది దొరుకుతుంది మనకి పవన్ శర్వత్కి అయితే. మరి మీరేమనుకుంటున్నారు? మరి ఈ మ్యాచ్లో గెలిచే అవకాశాలు ఎవరికైతే ఎక్కువ ఉన్నాయి కింద కామెంట్ సెక్షన్లో తెలపండి. నేనైతే తెలుగు టైటన్స్ గెలవాలని కోరుకుంటున్నాను. అండ్ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి పక్కన